నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జివా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఓవులేషన్ ఇండక్షన్ చేయించుకోవాలంటే మీకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉండాలి. దాని అర్థం ఏంటి? అండాలు కరెక్ట్గా ఎవ్రీ నెల విడుదలవ్వాలి, అంతే కదా. అండాశయాల్లో అండాలు ఉండాలి, అండాలు విడుదలవ్వాలి. ఇది కాకుండా ట్యూబ్స్ బాగుండాలి. ట్యూబులు బాగుంటేనే అండం విడుదలై అక్కడ ఉన్నప్పుడు కణాలు అక్కడ చేరినప్పుడు ఫలదీకరణం అవుతుంది. గర్భసంచి బాగుండాలి, గర్భసంచిలో రక్త ప్రవాహం బాగుండాలి, దాని ఫ్లో బాగుండాలి. పీరియడ్స్ వచ్చినప్పుడు తర్వాత మళ్ళీ పెరగడం అనేది సరిగా ఉండాలి. అంటే మీనింగ్ ఏంటి? హార్మోన్స్ బాగుండాలి. ఈ హార్మోన్స్ అన్నీ బాగుంటే అండం విడుదలవ్వడమే కాదు, పిండం గర్భసంచిలో అతకడము, అక్కడ పెరగడం అనేది కూడా కరెక్ట్గా జరుగుతుంది. ఇవన్నిటితో పాటు భర్త కణాలు కూడా బాగుండాలంటే కౌంట్ బాగుండాలి, కదలిక బాగుండాలి, ఆకారం బాగుండాలి. సో ఇవన్నీ బాగున్నాయి అంటే మీరు ఓవులేషన్ ఇండక్షన్ తప్పకుండా ట్రై చేయొచ్చు. ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్లో మీకు టాబ్లెట్స్ ఇస్తారు. పీరియడ్కి 2వ రోజైనా 3వ రోజైనా స్టార్ట్ చేస్తారు. ఒక 5-6 రోజుల తర్వాత మళ్ళీ స్కాన్ చేసి అసలు అండాశయాల్లో అండాలు పెరుగుతున్నాయా లేదా అంటే 1-2 అండాలు పెరిగేటట్టు మీకు డోసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు న్యాచురల్గానే ట్రై చేయాలి. సో 1-2 అండాలు విడుదల అయినా ప్రమాదం లేకుండా ఉంటుంది, అంటే ట్విన్స్ కన్నా ఎక్కువ అవ్వకూడదని. సో ఈ టాబ్లెట్స్ ఇచ్చాక స్కాన్స్ చేశాక అండం పెరుగుతున్న కొద్దీ స్కాన్స్ చేసి కరెక్ట్ సైజ్కి వచ్చినప్పుడు ఈ అండంని విడుదల చేస్తారు. మీరు న్యాచురల్గా ట్రై చేయాలనుకుంటే ఆ సమయంలో కలిస్తే చాలా మంచిది. అఫ్కోర్స్ ఫర్టైల్ విండో అని ఉంటుంది. దీని అర్థం ఏంటంటే అండం విడుదలయ్యే రోజు దానికి ముందు కూడా ఒక 4 రోజుల ముందు ఫర్టైల్ విండో అనమాట. ఎందుకంటే కణాలు గర్భసంచిలో గర్భసంచి పొరలో అన్నిట్లో ఒక 5 రోజుల పాటు బతుకుంటాయి కాబట్టి. సో న్యాచురల్గా ట్రై చేయడానికి ఓవులేషన్ ఇండక్షన్ ఒక చాలా మంచి ప్రొసీజర్. ఎందుకంటే దీంట్లో ఏమి ఎక్కువ మందులు పడవు, ప్రొసీజర్ ఏం లేదు. మీకు టాబ్లెట్స్ ఇచ్చి అండం పెంచుకుంటూ స్కానింగ్ చేసుకుంటూ విడుదల చేసి భార్యాభర్తల్ని కలవమని చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు ఓవులేషన్ ఇండక్షన్లో IUI కూడా వస్తుంది. IUI అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. మీరు ఓవులేషన్ ఇండక్షన్ ట్రై చేశారు, ఆయన ప్రెగ్నెన్సీ రావట్లేదంటే భర్త కణాలు తీసుకొని దాన్ని ప్యూరిఫై చేస్తారు, వాష్ చేస్తారు. అంటే బాలేని కణాలని తీసేసి బాగున్న కణాలనే గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది, వీర్యం మొత్తం తీసేసిన తర్వాత. దీంతో సక్సెస్ రేట్ 15-20% పెరుగుతుంది. అఫ్కోర్స్ మళ్ళీ అవన్నీ పాటించాలి మీరు. అండం విడుదలవ్వడము, ట్యూబ్స్ బాగుండడము, గర్భసంచి బాగుండడము, హార్మోన్స్ బాగుండడము, భర్త కణాలు కూడా బాగుండాలి. సో కణాల గురించి మాట్లాడినప్పుడు కనీసం ఒక 10 మిలియన్ అన్నా ఉండాలి కణాలు, కదలిక 40% ఉండాలి, ఆకారం ఏమో కనీసం 4% అన్నా నార్మల్గా ఉంటే అప్పుడు IUI పనిచేస్తుంది. అలాంటప్పుడే 10-15% సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఓవులేషన్ ఇండక్షన్ చేయించుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ బాగా పనిచేస్తున్నప్పుడు, ఇవన్నీ బాగున్నప్పుడే ఇది చేయించుకుంటే మంచిది. వీటితో సక్సెస్ రాకపోతే ఇంకా ఎన్నో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. వీటి గురించి కనుక్కోవడానికి తప్పకుండా జివా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి.